తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. కొంగు చాచి అడుగుతున్నాం, కొంగు చాచి అడుగుతున్నాం, మీ ఆడబిడ్డలం అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది, వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది. మా కొంగు చాచి అడుగుతున్నాం, న్యాయం చేయండి, న్యాయం చేయండి. కొంగు చాచి అడుగుతున్నా ఆదరించండి అని షర్మిల అడుగుతున్న దృశ్యాలు కరడుగట్టిన జగన్ అభిమానులనైనా కాసేపు ఆలోచింపచేసేలా ఉన్నాయి. పులివెందులలో ప్రచారం చేస్తున్న షర్మిల, సునీత మహిళా సెంటిమెంట్ను ప్రయోగిస్తున్నారు. తాను వైఎస్ఆర్ బిడ్డనని, తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అన్న జగన్ రెడ్డి రోడ్డున పడేశారని నేరుగా చెప్తున్నారు. ఆడపిల్లలు అలా రోడ్డున పడి దీనంగా తమకు అండగా ఉండాలని వేడుకుంటుంటే ఓటర్లకు అయ్యో పాపం అనిపించక మానదు. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు. మీకు ఎంపీగా ఎవరు కావాలో, రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తెలుసుకోండి. జగన్పై పోరాటంలో షర్మిల ఎక్కడా తగ్గకూడదని నిర్ణయించుకున్నారు. వైఎస్ షర్మిల కడప లోక్సభ బరిలోకి దిగారు. ఆమె ఒంటరి పోరాటం చేయాలి. పార్టీ సపోర్ట్ లేదు, తానున్న పార్టీకి క్యాడర్ లేదు, ఆర్థికపరమైన మద్దతు లభించదు, అన్ని సవాళ్లను ఒంటరిగా ఎదుర్కోవాలి. అయినా షర్మిల మొదటి అడుగు చాలా స్పష్టంగా వేశారు. ఓటింగ్ ఎజెండాను ఖరారు చేసే ప్రయత్నం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డకా, వివేక హంతకుడికా ఎవరికి ఓటేస్తారు అని ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ స్ట్రాటజీ పవర్ఫుల్ అనుకోవచ్చు. ఈ అంశాన్నే ప్రజల్లో చర్చకు పెడితే షర్మిల ప్రయత్నం సక్సెస్ అయినట్లే. అయితే ఇందులో ఎన్నో సవాళ్లున్నాయి. కడప జిల్లా వైఎస్ కుటుంబం కంచుకోట. ఆ కుటుంబం రాజకీయాల్లో నిలదొక్కున్న తర్వాత మరొకరు గెలిచిన చరిత్ర లేదు. కానీ ఇప్పుడు కడప లోక్సభ నుంచి వైఎస్ కుటుంబ సభ్యులే పోటీ పడుతున్నారు. అది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డలే తలపడుతున్నారు. వైసీపీ తరపున అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నా జగన్ పోటీ చేస్తున్నట్లే లెక్క. అంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఆయనకు టికెట్ కేటాయించారు. కాంగ్రెస్ తరపున వైఎస్ బిడ్డ షర్మిల పోటీ చేస్తున్నారు. షర్మిలకు కుటుంబపరమైన సపోర్ట్ ఉంది. కానీ వారెవరూ ధైర్యంగా ముందుకు రావడం లేదు. చివరకు సొంత తల్లి కూడా షర్మిలకు మద్దతుగా ప్రచారం చేసే పరిస్థితి లేదు. విజయలక్ష్మి చాలా కాలంగా జగన్తో పాటు ఉండడం లేదు, షర్మిలతో పాటే ఉంటున్నారు. విజయలక్ష్మి పుట్టినరోజు నాడు, చివరకు జగన్ పుట్టినరోజు నాడు కూడా ఆమె జగన్ ఇంటికి వెళ్లలేదు. అయితే ఎన్నికల సమయం కావడంతో తల్లితో ప్రచారం చేయించుకోవాలని అనుకుంటున్నారు. షర్మిల కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఒకరికి అనుకూలంగా మరొకరికి వ్యతిరేకంగా ప్రచారం చేయలేక అమెరికా వెళ్లిపోయారామె. చాలామంది బంధువులది అదే పరిస్థితి. కానీ అంతర్గతంగా ఎక్కువ మంది మద్దతు షర్మిలకే ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాజకీయాల్లో ప్రజా తీర్పును ఆషామాషీగా అంచనా వేయలేం. ఒకే ఒక్క అంశం ఎన్నికలను ఏకపక్షంగా మార్చేస్తుంది. కడపలో ఇప్పుడు ఆ వివేక హత్య కేసు. వివేకాను ఎవరు హత్య చేశారో, ఎవరు చేయించారో సిబిఐకి తెలియకపోవచ్చు. కానీ సీఎం జగన్ చెప్పినట్లుగా కడప ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా షర్మిల, సునీత చెప్పాల్సిన పని లేదు. ఆ విషయం వారికి కూడా తెలుసు. అందుకే ఓ నెరేషన్ క్రియేట్ చేసి ఎన్నికలకు వెళ్తున్నారు. షర్మిల ఎంపీ కావడం వైఎస్ వివేక చివరి కోరికగా ప్రచారం చేస్తున్నారు. వైఎస్ వివేక హత్య ఎజెండాగానే ఎన్నికలు జరగాలని షర్మిల కోరుకుంటున్నారు. వైఎస్తో అనుబంధం పులివెందుల ప్రజలకు ఎక్కువ కాబట్టి ఓటర్లలో మార్పు అనేది వస్తే అక్కడే తీవ్ర ప్రభావం చూపుతుంది. అదే జరిగితే మొదటికే మోసమొస్తుంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.